అందరికి నమస్తే. అందరూ వద్దు 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 అంటుంటే రేవంత్ రెడ్డి లేదు నేను చేస్తా 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 అంటున్నాడు. ఇప్పుడు మన మేధావులు నోరు మూసుకొని కూర్చోవచ్చు తెలంగాణ మేధావులు. కానీ ప్రపంచంలో ఉన్న మేధావులందరూ రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. సేమ్ టైం సొంత పార్టీలో కూడా దీని మీద ఏకాభిప్రాయం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నది మూసీ దాని గురించి మాట్లాడుతున్నా. ఈరోజు డిపిఆర్ అని చెప్పి ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆయననే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారంట. ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తలేరు. ప్రతిపక్షాలు వాళ్ళు ఒక విషయం చెప్తున్నారు, దాన్ని కూడా ఫాలో అవుతలేరు రేవంత్ రెడ్డి. సొంత పార్టీ వాళ్ళు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్లో చాలా ఆందోళన నెలకొంది ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ పైన. అసలు ఏమవుతుంది, ఎక్కడ పోతుంది, మొత్తం పేదలు మిడిల్ క్లాస్ వాళ్ళ ఇళ్ళని కూలగొట్టుకుంటూ పోతే కాంగ్రెస్ మీద ఎంత రిమార్క్ పడుతుంది, మొత్తం వ్యతిరేకమైపోతారు. ఇది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఓన్లీ బాధితులు కాదు, మొత్తం తెలంగాణ నిండా ఇదంతా పెద్ద ముద్ర పడుతుంది, ఇదంతా కూల్చివేతల ప్రభుత్వం అని వాళ్ళు పరిశీలనలో ఉన్నారు. సరే, అన్ని విషయాలు కలిపి మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. తెలంగాణలో ఎవరికైనా బాధలు వస్తే ప్రభుత్వం తీర్చాలి, కానీ ప్రభుత్వమే బాధలు పెడితే తెలంగాణ మొత్తం ఏకం కావాలి. తెలంగాణ మొత్తం ఏకమై బాధితులకు అండగా నిలవాలి. ఇప్పుడు ఆ టైం వచ్చింది అనిపిస్తుంది. ఇన్ని రోజులు రేవంత్ రెడ్డికి తెలియదేమో ఇవంతా. అందరూ అనుకున్నారు మూసీ బాధితులు అనుకునే వాళ్ళు. మూసీ పేరుతో అపార్ట్మెంట్ కూలగొట్టినా, అక్కడ ఇల్లు కూలగొట్టినా, చాలామంది ఇల్లు కూలగొట్టినా వాళ్ళందరూ రేవంత్ రెడ్డి తెలియకుండా ఆఫీసర్ ఇదంతా చేస్తున్నారేమో అనుకున్నారు. కానీ మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడింది కదా, కూల్చాల్సిందే అపార్ట్మెంట్, మీ అపార్ట్మెంట్ వాల్యూ 0, ఇది బఫర్ జోన్లోకి వచ్చేసింది, నువ్వు వెంచేసి వచ్చేసినట్టు నడుస్తుందా? ఇప్పుడు మన చెరువు పక్కన పొలం ఉందా? చెరువు ఉంది, కట్ట ఉంది, నీళ్లు ఉన్నాయి, మన పొలం మనం పని చేసుకుంటున్నాం. ఒక ఊళ్ళో సర్పంచో లేకపోతే ఎవరో ఎంఆర్ఓనో వచ్చి ఈ చెరువును మేము అక్కడ దాకా గుంజుకపోతున్నాం కాబట్టి నీకు పొలం లేదు అంటే, అది ఎప్పటి నుంచో సరిహద్దులు ఉన్నాయి, నీ పొలం నీకుంది, చెరువు పొలం చెరువుకుంది. ఇక్కడ మూసికి ఎప్పటి నుంచో రూల్ ఉంది, ఆ రూల్ ప్రకారం పర్మిషన్లు ఇచ్చినారు, ఆ రూల్ ప్రకారమే వాళ్ళందరూ అపార్ట్మెంట్ కట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు. మొత్తం హైదరాబాద్ నిండా కదా సగం జనాభా. ఆ పక్క ఈ పక్క మలక్పేట, చాదర్ఘాటు, ఆ పక్క పోతే నాగోలు, అటు పోతే పిర్జాది కూడా, ఇటు పోతే ఇక్కడ మొత్తం గాంధీ సరోవర్ 5,000 కోట్లు అని చెప్తున్నారు కదా వాళ్ళందరూ. మరి వాళ్ళందరూ మీరు రూల్స్ మార్చి ఇది వచ్చేసింది అంటే, రేపన్నాడు మేము కాలువ ఇట్లకి వెళ్ళి తీసుకుపోతాం మూసి కాలువ కాబట్టి ఇళ్ళని తీసేస్తామంటే దానికి ఒక పద్ధతితో పాడ ఉండాలి కదా. ఆయన ఏం చెప్తాడు, గాంధీ విగ్రహం పెట్టడం కోసం మేము కూలగొడుతున్నాం. ఊరూరా గాంధీ విగ్రహాలు ఉన్నాయి. గాంధీ మునుమనోడైన తుషార్ గాంధీ, ఆయన ఇప్పటికి 2 వీడియోలు 3 వీడియోలు రిలీజ్ చేసిండు. మీకు దండం పెడతా, గాంధీ పేరు చెప్పకండ్రి, గాంధీ పేరుని ఖరాబ్ చేయకండ్రి. వినండి ఒకసారి. डेमोक्रेसी का प्रिंसिपल है कि सहमति से कुछ भी जो भी करना है वो सहमति से किया जाए. अगर वो नहीं होता है तो वो अनडेमोक्रेटिक होता है. तो ये बहुत स्पष्ट तरीके से कहना चाहता हूँ कि मेरी सिंपैथीज हैं आप लोगों के साथ, पर ये मत सोचिए कि मैंने आवाज उठाई है इसलिए आपका काम हो जाएगा. హిందీలో మాట్లాడుతున్నారు కదా, మన ఆలోచనలో గాంధీ తత్వం లేనప్పుడు గాంధీ విగ్రహం పెద్దది పెట్టినంత మాత్రాన భక్తి వస్తుందని అడుగుతున్నాయన. అంటే ప్రజలకు ఇష్టం లేకుండా గాంధీ విగ్రహం పెట్టడం వల్ల ఏమొస్తుంది అని అడుగుతుండు. ఆయన ఇప్పటికి 2-3 సార్లు చెప్పింది విషయాన్ని. మేడం ఉంటారు, పాట్కర్ అని మేడం, పర్యావరణవేత్త. ఎవరికి పేదలకు అన్యాయం జరుగుతున్నా, పర్యావరణకు అన్యాయం జరిగినా మేడం వస్తారు. మేధా పాట్కర్ మేడము రేవంత్ రెడ్డికి లేఖ రాసింది, నువ్వు ఆ డిపిఆర్ పెట్టి మీటింగ్ పెట్టుకున్నావు కదా, అది అర్జెంటుగా వాయిదా వేసుకో. ఎందుకంటే ఇక్కడ ఇంత ప్రజల జీవితాలను కుళ్ళ ఒడిచి వాళ్ళందరినీ రోడ్డు మీద పడేసి గాంధీ విగ్రహం పెట్టాల్సిన అవసరం లేదు, నువ్వు ఆలోచించుకో, ఈ మీటింగ్ వాయిదా వేసుకో అని లేఖ రాసింది. మన దగ్గర మేధావులు నిద్రపోతున్నారు. మన దగ్గర ఏ మేధావి మాట్లాడుతున్నారు, కోనరామ్ మాట్లాడుతుండ్రా, ఇంకోరు మాట్లాడుతుండ్రా, మేధావులంతా గప్చుప్ అంతే. మేధావులకు బొక్కలు పడేసిండ్రు, ఆ బొక్కలు నవ్వులు కూడా కూర్చున్నారు. మన మేధావులు ఎవరు మాట్లాడతలేరు. ఇంత పెద్ద కష్టం వస్తే తెలంగాణ ప్రజలకు మాట్లాడకపోతే ఇంకెందుకయ్యా మేధావులు? రోజు పొద్దుగాలేసి రేవంత్ రెడ్డి ఈ సందు ఆ సందు, ఈ సంఖ్యలకి వెళ్ళి ఆ సంఖ్యలకి వెళ్ళి రాసుకుంటూ తిరుగుతారు కదా, చెప్పాలి కదా ఇది తప్పని. ఎవరు చెప్తలేరు. మేడం ఏమని రాసింది, వద్దు మీరు అర్జెంటుగా మీటింగ్ రద్దు చేసుకోండి. నిజానికి కాంగ్రెస్లో ఉన్న చర్చ ఏంటంటే అనవసరంగా బంధం అవుతున్నాం. ఇప్పుడు హైడ్రా ఈ మూసీతోన కాంగ్రెస్ నష్టమా లాభమా అని వాళ్ళు లెక్కలేసుకుంటున్నారు. ఈ మేధావి ఏం లెక్కలేసుకుంటున్నారో మీకు అందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి. కానీ వాళ్ళు లెక్కలేసుకున్నారు ఇది నష్టమా లాభమా కాంగ్రెస్కు కానీ ప్రభుత్వానికి కానీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2004 కన్నా ముందు మన తెలంగాణ అందరూ గుర్తుంటుంది, రైతులను కాల్చి చంపిండు, కరెంటు బిల్లు నిర్ణయం చెప్పేసి ధర్నా చేస్తే ఈయన బషీర్బాగ్లా.
చనిపోయింది ఏ ఊరు రైతులో, ఏ మండలం రైతులో, ఏ జిల్లా రైతులో ఉండొచ్చు. కానీ తెలంగాణ వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతులంతా వ్యతిరేకత అయినారు చంద్రబాబు. రైతులు మొత్తం గుర్రాలు పెట్టి అంగన్వాడీ టీచర్ అని తొక్కిపించింది ఇందిరా పార్క్ కాడ. పేదలు, అంగన్వాడీ టీచర్ అంటే పేదలు కదా, పేదలు, మిడిల్ క్లాస్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలు మొత్తం వ్యతిరేకించారు. సేమ్ ఇప్పుడు కూడా మీరు మూసికాడ ఇల్లు కొలగొట్టినా, హైడ్రా అని చెప్పి పేదల ఇల్లు కొలగొట్టినా, మిడిల్ క్లాస్ వాళ్ళ ఇల్లు కొలగొట్టినా, రాష్ట్ర వ్యాప్తంగా ఇదో పెద్ద రిమార్కు కదా ప్రభుత్వానికి. ఓటింగ్ పర్సంటేజ్ సర్రన పడిపోతుంది కిందికి. అందరూ ఆలోచిస్తున్నారు. నేను మొన్న పెళ్ళికి పోయినా, మొన్న ఆదివారం నాడు 8వ తారీఖు మస్తు పెళ్ళిళ్ళు ఉండే. ఓ పెళ్ళికి పోయినా చేవెళ్ళ ఏరియాలో. పెళ్ళికి పోతే సరే నాన్న కొంతమంది వలకరిచ్చారు, కూర్చున్నాను అంత తిప్పలు. నేను వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, కూల్చివేతల మీద మాట్లాడుకుంటున్నారు. నాకు కూడా తెలియని వీడియోలు చూపిస్తున్నారు, వాళ్ళు చూపించుకుంటున్నారు. ఇంకో వీళ్ళు ఇల్లు కొలగొట్టిరంట, ఇంకో పేదల ఇల్లు కొలగొట్టిరంట, వీడి షాపులు తీసేపించారంట. మా రేవంత్ రెడ్డి గురించి, మా జిల్లా రేవంత్ రెడ్డి గురించి మా జిల్లా ప్రజలే మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ పెళ్ళైంది, అంత చర్చ నడుస్తుంది జనాలలో. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ బాధ కూడా అదే. మొత్తం అటుపోయి ఇటుపోయి మొత్తం కొంపలు ముంచే కాడికి తీసుకొస్తున్నాడు, మొత్తం కొంపలు మునిగిపోతాయి. ఎవరైనా దీన్ని సానుకూలంగా ఎవరున్నారు చెప్పు? ఇది చెయ్యండి అని ఎవడు అడిగిండు? అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, లేకపోతే బీజేపీ వాళ్ళు ఉన్నారు, లేకపోతే అక్కడ జనం ఉన్నారు, ఆ ఇల్లు కోల్పోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏమంటున్నారు? అవును మీరు ప్రక్షాళన చేయండి మూసిని, అంటే మూసి నది మధ్యలో ఏమైనా ఉంటే తీసేయండి, ఆ మూసిలోకి వెళ్ళిపోయే మురికి నీళ్ళని ఆపేసి మంచి నీళ్ళని రప్పించండి, మంచి పేరు వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు? అరే మేము ఆ గవర్నమెంట్లో కూడా మేము చేద్దామనుకున్నాము, 16,000 కోట్ల రూపాయలు, జస్ట్ 16,000 కోట్ల రూపాయలు, 16,000 కోట్లతో మేము ప్రాజెక్ట్ పెడదాం అనుకున్నాము, పెట్టి ఆ నీళ్ళు మొత్తం మురికి నీళ్ళు రాకుండా ఎస్టీపీలు పెట్టి, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి ఆ నీళ్లు మురికి నీళ్ళు రాకుండా చేద్దాం అనుకున్నాము. ఈ నది మధ్యలో ఉన్న ఇంట్లో లేకపోతే ఏంటో ఒకటి రాళ్ళో బండలో ఏంటో అవన్నీ తీసేయాలనుకున్నాం. వాళ్ళు 16,000 కోట్లు అంటే 1,50,000 కోట్లు అంటుండు. ఇప్పుడు మేము చెప్పలేదంటే 1,50,000 కోట్లు, రేపు చెప్తారు, అది కూడా చెప్తారులే. కానీ ఫస్ట్ 1,50,000 కోట్లు చెప్పింది వీలే కదా, ఇప్పుడు మేము చెప్పలేదంటున్నారు. 1,50,000 కోట్లు కాకపోతే వీళ్ళు ఎక్కడో ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తీసుకొస్తారు, అప్పులు తీసుకొచ్చి చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఎవరికీ ఇష్టం లేదు, ప్రతిపక్షాలకు ఇష్టం లేదు, బాధితులకు ఇష్టం లేదు, సొంత పార్టీ వాళ్ళకు ఇష్టం లేదు. మళ్ళీ రేవంత్ రెడ్డి ఏం చేద్దాం అనుకుంటుండు? అప్పులు తీసుకొచ్చి అప్పు ఎవరిని ఎత్తి మీద వేద్దాం అనుకుంటున్నాడు? ఇప్పుడు మల్లన్న సాగర్ ఇష్యూ ఉన్నది, అప్పుడు కేసీఆర్ అక్కడ వ్యతిరేకిస్తే కేసీఆర్ ప్రాజెక్ట్ కట్టలేదని అడుగుతారు కొంతమంది. ఒక ఊరోళ్ళు ఎవరో వ్యతిరేకించారు, ఆ ఊరోళ్ళు వ్యతిరేకిస్తే అయితే కానీ చేసిండు ఆయన పని. కానీ లబ్ధి పొందిన రైతులు ఎక్కువ ఉన్నారు, ఒక ఊరోళ్ళు కాదు, మిగతా ఊర్లోళ్ళు, మిగతా ఎక్కడెక్కడనో లబ్ధి పొందిన రైతులంతా పనికొచ్చింది ఆ ప్రాజెక్టు. దానివల్ల ఆ ఊరోళ్ళు ఆయనకు ఓట్లు లేకపోయినా మిగతా వాళ్ళందరూ ఓట్లు వేస్తే గెలిచారు, ప్రతిసారి గెలుస్తున్నారు సిద్దిపేటలో. మరి ఇప్పుడు ఈ మూసి అది చేయడం వల్ల ఏమవుతుంది? అది కట్టడం వల్ల ఏమవుతుంది? అంతమందిని పొట్టగొడితే మీ ప్రభుత్వం మీద మచ్చబడదా? ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటా పేదల ఇల్లు గులగొట్టి, మొన్ననే కదా ఖమ్మంలో అంత పెద్ద రచ్చ జరిగే, మొత్తం 1000 ఇల్లు గులగొడితే పేదలే మొత్తం. ఆ గుట్టలో కరెంటు లేకుండా, నీళ్లు లేకుండా, గుడిసెలు వేసుకొని చిన్న చిన్న డాబా ఇల్లు కట్టుకొని పేదలు ఉండకపోతే ఎవరుంటారు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉంటాడా? తుమ్మల నాగేశ్వరరావు ఉంటాడా? రేవంత్ రెడ్డి పోయి ఉంటాడా? తుమ్మల నాగేశ్వరరావు ఉండరు, ఎవరు ఉండరు, పేదలే ఉంటారు. అక్కడ వాళ్ళు కూడా అక్కడి నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళే, హైదరాబాద్ వాళ్ళు ఏం కాదు. ఇప్పుడు ఇల్లు కోల్పోతే వాళ్ళందరూ మన ఊర్లోలే, ఆ ఊరు నుంచి ఈ ఊరు నుంచి బతకనికి వచ్చిన వాళ్ళు. ఏదో చిన్న జాబ్ చూసుకొని, ఏదో సాఫ్ట్వేర్ జాబ్ చూసుకొని, చిన్న బిజినెస్ చూసుకొని, ఏదో రిటైర్మెంట్ అయిపోతే ఏదో 4 పైసలు వస్తే ఉందాం ప్రశాంతంగా బతుకుదామని వచ్చిన వాళ్ళే వాళ్ళందరూ మన ఊర్లోలే, మన దిక్కోళ్ళే, ఇక్కడోళ్ళే, మన తెలంగాణ వాళ్ళే, మనోళ్ళే అంతా. వాళ్ళందరినీ ఇప్పుడు ఎలగొడతామంటే బతకనికే హైదరాబాద్కి వచ్చిన వాళ్ళకి తెలుసా ఆ బాధ ఏందో. కిరాయిల్లో ఉంటే కిరాయికి పైసలు లేకపోతే ఓ ఇల్లు కట్టుకోవాలంటే ఎంత బాధ అందరు తెలుసు. బతకనికి వచ్చిన వాళ్ళే 80% హైదరాబాద్ నిండా ఉంది, వాళ్ళందరూ తెలుసు. వాళ్ళ చుట్టాలందరూ ఊళ్ళో ఉంటారు, వాళ్ళకు కూడా తెలుసు ఏమవుతుందో. మరి ఇంతమందిని బాధ పెట్టి ఏం సాధించేది ఉన్నది? ఎవరి కోసం చేస్తున్నారు? గాంధీజీ ఏమని చెప్పిండా, నా కోసం ఇంత పెద్ద విగ్రహం కట్టండి, నాకు ఎక్కడ లేదు ఇక్కడనే కట్టాలని ఏమైనా కళ్ళకు వచ్చి చెప్పిండా? తెలంగాణలో ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. తెలంగాణలో జరుగుతున్న అతిపెద్ద కుంభకోణం, తెలంగాణలో జరగబోతున్న అతిపెద్ద ప్రమాదం ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్.